హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డేజోయ్ కంపెనీ మనకు ఒక ఆఫర్ పెట్టింది. సో ఈ ఆఫర్ ఎలా పనిచేస్తుంది, మనం ఎలా అచీవ్ అవ్వాలి, అండ్ ఈ ఆఫర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసిందంటే బీబీసీ అంటే బిజినెస్ బూట్ క్యాంప్. అంటే మన బిజినెస్ని బూస్టప్ చేయడానికి ఒక క్యాంప్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది ఏదైతే ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది రీజనల్ వైజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. సో హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా, లేకపోతే తెలంగాణ సరౌండింగ్ అంతా కూడా ఇక్కడ ఒక మంచి ప్లేస్ అనేది సెలెక్ట్ చేస్తుంది. అక్కడ మనము ఈ బిజినెస్ బూట్ క్యాంప్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ 2 days 1 night ఉంటుంది. ఇది బిజినెస్ వర్క్షాప్, అంటే మన బిజినెస్ని మనము గ్రోత్ చేసుకోవడానికి. సో దానికి టార్గెట్ టైం పీరియడ్ వచ్చేసిందంటే 15th February నుంచి 31st March వరకు, అంటే దాదాపు ఒక 45 days ఆఫర్ అనేది కంపెనీ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 5-6 days అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొక మనకు ఒక 40 days టైం అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మన ర్యాంక్కి వైజ్గా మనకు కొంచెం టార్గెట్ ఇచ్చింది కంపెనీ. సో ఇది ఎలా వస్తుంది, మనం ఎలా అచీవ్మెంట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఈ క్లారిటీ ఇచ్చే ముందు అసలు ఈ బిజినెస్ బూట్ క్యాంప్లో మనకు ఏమేమి వస్తుంది, అంటే బిజినెస్ పెంచుకోవడానికి అంటున్నాము, అంటే నేర్చుకోవడానికి అక్కడ ఏం దొరుకుతుంది అనేది నేను ఒకసారి ఓవరాల్గా మనము కంపెనీ ఎండి సార్ వాళ్ళు పంపించింది నేను చూపిస్తాను మీకు. సో అన్లాక్ ది కీ టు సక్సెస్ ఆఫ్ డేజోయ్. సో డేజోయ్ బూట్ క్యాంప్లో మనకు ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం ఈ చిన్న టార్గెట్ అచీవ్మెంట్ అయితే రీజనల్ వైజ్ ఈ క్యాంప్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు 2 days and 1 night అనేది మనం ఈ బిజినెస్ వర్క్షాప్ ఉంటుంది. డిజైన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ రీజనల్ వైజ్ టు పర్పల్ యువర్ డేజోయ్ బిజినెస్ జర్నీ ఫార్వర్డ్, అంటే మన బిజినెస్ని మనం ముందుకు వెళ్ళడానికి. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది, హైలైట్స్ కనుక చూసుకుంటే హైలైట్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ అండ్ స్కేలింగ్ యువర్ బిజినెస్ అండ్ స్టేయింగ్ అహెడ్ ఇన్ ఎ డైనమిక్ మార్కెట్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లీడర్స్, ఆల్రెడీ మన కంపెనీలో లక్షల రూపాయలు సంపాదించిన లీడర్స్ వచ్చి మనకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనకు షేర్ చేస్తారు, బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటిది అనేది. Practical strategies for the effective business marketing, direct selling and financial management for business growth and new customer base development. సో మనము బిజినెస్ని ఫైనాన్షియల్గా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్లస్ కొత్త కస్టమర్స్ ద్వారా మనము బిజినెస్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలనేది గిట మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లీడర్స్ కానీ లేకపోతే కంపెనీ అపాయింట్ చేసిన అక్కడ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈ ఆఫర్ గురించి కంప్లీట్గా మనకి బిజినెస్ ట్రైనింగ్ సెషన్లో మనకి ఇస్తారు. Interacting sessions to refill your business working model, identify the growing opportunities, market expenses and overcome the challenges. అంటే మార్కెట్లో ఏదైతే మనం గ్రోత్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఏముంది, వాటిని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం ఓవర్కమ్ ఎలా ఛాలెంజ్గా ఎలా ఫేస్ చేయాలనేది కూడా మనకు అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ ఫాలోయింగ్ లీడర్స్, మార్కెట్ అండ్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నప్పుడు ఏంటంటే బిజినెస్తో పాటు ప్రోడక్ట్ ఒక ఎక్స్పీరియన్స్ గిట్ట కావాలి. కాబట్టి ఆ లీడర్స్ ఎవరైతే వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడారో అండ్ వాళ్ళ టీంకి వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇచ్చినో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటిది, సో ఆ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటిది, దాంట్లో ఉన్న కీ పాయింట్స్, సో మెయిన్ పాయింట్స్, యూనిక్ పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని గిట్ట మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ట్రైన్ ది ట్రైనర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి లీడర్లో, ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే మనం ముందు ట్రైనప్ అవ్వాలి. టు స్టార్ట్ ది జర్నీ యాజ్ అ డేజోయ్ డిస్ట్రిబ్యూటర్, లర్న్ టు బికమ్ డిబిఓ అంటే డేజోయ్ బిజినెస్ ఓనర్. సో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మీరు మీ బిజినెస్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నేర్చుకొని డేజోయ్ బిజినెస్ ఓనర్గా, అంటే మీరే ఓనర్గా ఎలా మనం రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, కొన్ని వేల మైళ్ళ దూరంని మనం ఎలా అచీవ్మెంట్ అవ్వాలి, డేజోయ్ డైమండ్ కావచ్చు లేకపోతే డేజోయ్ అంబాసిడర్ ఎలా అచీవ్ అవ్వాలనేది కూడా మనకి ఇక్కడ ట్రైనర్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ క్లాసెస్ అనేది ఉంటుంది ఇదే బిజినెస్ క్యాంప్లో. సో గెట్ సర్టిఫైడ్ ఇండిపెండెంట్ డేజోయ్ బిజినెస్ ఓనర్. సో మీకు ఇక్కడ ఒక సర్టిఫికేషన్ గిట్ట మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు డేజోయ్ బిజినెస్ ఓనర్గా. పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ టు టేక్ యువర్ బిజినెస్ టు ది నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ మనం ఈ బిజినెస్లో మనం అక్కడ అందరూ కూడా లీడర్స్ ఉంటారు, అచీవర్స్ ఉంటారు, కాబట్టి మీకు ఏదైనా పర్సనల్ గైడెన్స్ ఇంకేమైనా కావాలా, లేకపోతే ఇంకేమైనా ఫీడ్బ్యాక్, ఏదైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేసి దాని గురించి ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ ఇట్ ఇవ్వచ్చు. సో డోంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ, ఇగ్నైట్ యువర్ బిజినెస్ స్పిరిట్ అండ్ డ్రైవ్ ఆసమ్ రిజల్ట్ ఫర్ ది బిజినెస్. సో మన బిజినెస్ని మనం పెంచుకోవడానికి ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కొంత ర్యాంక్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా.
సో ఇనిషియల్ స్టేజ్ నుంచి మనకు ర్యాంక్స్ అనేది ఉంటుంది. సో ఈ ర్యాంక్ సిస్టంలో కనుక వస్తే ఫస్ట్ బేసిక్గా వచ్చేసి ఏంటంటే 0 నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు, అంటే 1,60,000 బిజినెస్ ఎవరైతే ఇచ్చినారో వీళ్ళని గోల్డ్ డైరెక్టర్ అంటారు. 0 నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు. వీళ్ళు ఏంటంటే 25,000 ఎఫ్బీవీ లేదంటే ఆర్బీవీ, అంటే జాయినింగ్లో కావచ్చు, రీపర్చేస్లో కావచ్చు. మీకు కొంత టీం ఉండి ఉంటుంది, ఆ టీం ద్వారా అయినా సరే, లేకపోతే ఉన్న టీంలు కొన్నదాన్ని రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్ అంటాము, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ మీద 50-50 రేషియోలో రన్ అవుతుంది. ఇది ఎలా రన్ అవుతుంది అంటే నేను మీకు ఒక స్కెచ్ ద్వారా క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, సో మీకు మనకు లెఫ్ట్ రైట్ ప్లాన్ కాబట్టి ఇది లెఫ్ట్ రైట్ ప్లాన్ కనిపిస్తుంది, కానీ 2 legs జనరేషన్ ప్లాన్ అంటాం మనం ఇది. సో మీరు 1 అనే పర్సన్ రెఫర్ చేసిన 2, ఓకే, 3, ఇక్కడ 4, 5, 6 ఇలా మీరు టీమ్ చేసుకున్నారు. 7, 8 అలా మీరు ఏంటంటే మీ టీమ్ సపోర్ట్ ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ మీరు మనం కనుక జాయినింగ్ చూసుకుంటే 1250 ఎఫ్బీవీతోనే మనం స్టార్ట్ చేస్తాం, అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్. సో వీళ్ళందరూ కొత్తగా వచ్చారనుకోండి, ఇప్పుడు 8 మెంబర్స్ ఇంటూ 1250 ఎంత అవుతుంది, అలా మీకు మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఇటు సైడ్ ఒక టీము, ఇటు సైడ్ ఒక టీము, ఈ మ్యాచింగ్ మీద మీకు బీవీస్ మీద ఎఫ్బీవీ మీద మీకు బిజినెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 మెంబర్స్ 10 మెంబర్స్ లేకపోతే మీ టోటల్ టీం ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని చేసినా చేయకుండా మీకు ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళు ఏంటంటే ఆర్బీవీ, అంటే మన దగ్గర రెగ్యులర్గా ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు కాబట్టి దాన్ని రీపర్చేస్ బిజినెస్ అంటాం. సో రీపర్చేస్ బిజినెస్ వాళ్ళు ఎన్ని బీవీస్ కొన్నా కూడా మీకు యాడ్ అవుతుంది. సో అలా లెఫ్ట్ టు రైట్ మీకు మ్యాచ్ అవ్వాలి. సో ఎంత మ్యాచ్ అవ్వాలి, ఇనిషియల్ ర్యాంక్ కనుక మనం చూసుకుంటే 25,000 అనేది ఇక్కడ మ్యాచింగ్ అనేది అవ్వాలి. సో 25,000 ఎఫ్బీవీ లేదంటే రీపర్చేస్ బీవీ అనేది మ్యాచ్ అవ్వాలి. సో 25,000 కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే నేను మీకు క్యాలిక్యులేషన్లో చూపిస్తాను. సో మనము బేసిక్గా మినిమం 1250 ఎఫ్బీవీతోనే ప్రతి ఒక్కరు పర్చేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు 25,000 ఎఫ్బీవీ డివైడెడ్ బై 1250 ఎఫ్బీవీ, అంటే ఇది జాయినింగ్ కాస్ట్ అనుకోండి. అంటే మీకు కావాల్సిన టీం ఎంత, 20 మెంబర్స్ అనేది మీకు టీం కావాలి. ఎక్కడ ఇప్పుడు మీరున్నారు, సో ఇక్కడ మీకు అంటే కొత్త వాళ్ళని కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఒక 20 మెంబర్స్, ఇక్కడ ఒక 20 మెంబర్స్ మీకు కావాలి. లేదు మీకు ఆల్రెడీ టీం ఉంటే వాళ్ళు కొనుక్కున్న దాని మీద మీరు అచీవ్మెంట్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడికి ఇంకొక ఆలోచన చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఓకే, సో మీరు ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా మీరు టీమ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే పర్సను 25,000, అంటే ఇతను లెఫ్ట్ రైట్ టీం ద్వారా ఇతను 25,000 దాటారు అనుకోండి, ఇతను 50లో వస్తారు. అంటే ఈ 8-9 మెంబర్స్లో ఎవరిదైతే ఫస్ట్ 25,000 దాటుతారో వాళ్ళు గ్రూప్ ఏగా వస్తారు, 50లో వస్తారు. ఇప్పుడు మిగతా ఇతనిదైతే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మిగతా 25,000 చేసినా కూడా మీరు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ. సో మీరు ఎలాగైనా చేయండి, మీరు లెఫ్ట్ రైట్లోనే వర్క్ చేయండి, లేకపోతే మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన పర్సన్స్ కింద బిజినెస్ ఎంత పెరిగినా పర్లేదు. ఇప్పుడు లెఫ్ట్ రైట్లో ఇక్కడ ఒక 25,000 బిజినెస్, ఇక్కడ ఒక 25,000 బిజినెస్ అయినా మీరు ఎలిజిబిలిటీ. లేదు మీరు ఒక 10-20 మందిని చేసినారు, ఎవరైతే మేజర్గా టాప్ అచీవ్మెంట్ అవుతారో వాళ్ళది ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, మిగతా అందరూ కలిసి ఒక 25,000 చేసినా మీరు అచీవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగానే చేయొచ్చు, 50-50 రేషియోలో మనకు జరగాలి. సో జరిగినప్పుడు మనము ఈ ర్యాంక్కి ఎలిజిబిలిటీ అవుతాము. సో రూబీ డైరెక్టర్ ఉన్న వాళ్ళు ఏంటంటే 50,000, ప్లాటినం ఇప్పుడు నేను ప్లాటినంలో ఉన్నాను, నాకు 75,000 కావాలి. 75,000 బిజినెస్ జాయినింగ్లో కానీ రీపర్చేస్లో కానీ కావాలి. సో 75,000 మనం తక్కువలో కనుక డివైడ్ చేసుకుంటే నాకు 60 మెంబర్స్ టీమ్ అనేది కావాలి ఈ 40 days పీరియడ్లో. లేదు నాకు తక్కువలో ఎక్కువ తీసుకోవాలంటే మీరు ఎక్కువ ప్యాకేజ్ని ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ దీనికంటే 2,500, అంటే 30 మెంబర్స్తో అవుతుంది. ఇంకా స్పీడ్ వెళ్ళాలంటే ప్యాకేజ్ పెంచామనుకోండి, 5,000 ఎఫ్బీవీతో జాయిన్ చేస్తే 15 మెంబర్స్తోనే అవుతుంది. ఇంకా తక్కువలో కావాలంటే అప్ టు 10,000 ఎఫ్బీవీ ద్వారా మనం తీసుకోవచ్చు, అంటే ఒక 7-8 మెంబర్స్తో గిట్ట అచీవ్మెంట్ తీసుకోవచ్చు. అంటే మీరు తీసుకునే ఒక ప్రోడక్ట్స్ని దాని మీద పీవీలు బీవీలు ఉంటుంది, దాని వైజ్గా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నేను మీ అందరికీ సజెషన్ చేసేది ఏంటంటే ఈ దివా క్లబ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది మనకు 2,000 రూపీస్కి ఉంటుంది, 2,999 రూపీస్ ప్యాకేజ్ ఇది. సో దీని మీద ఎఫ్బీవీ ఎంత వస్తుంది, 1250 ఎఫ్బీవీ వస్తుంది. సో డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఈ ఆఫర్ని మనం ఈజీగా అచీవ్మెంట్ అవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్యాకేజ్ని మీరు ప్రమోషన్ చేయండి. ఇప్పుడు ఉదాహరణ మీరు జాయిన్ అయినారు, సో 2,999 రూపీస్తో మీరు డైరెక్ట్ రెఫర్ చేశారనుకోండి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, 200 రూపీస్. ఇంకొని చేశారనుకోండి ఇంకో 200 రూపీస్, ప్లస్ మ్యాచింగ్ 125, అంటే 525 రూపీస్ వస్తుంది మీకు ఇన్కమ్. సో ఇలా మీరేంటంటే ఇలా మీరు ఒక 10 మెంబర్స్, అంటే ఈ పర్సన్ గిట్ట ఒక 2 చేయమని చెప్పారనుకోండి, అంటే మీరు 2 చేస్తారు, 2, 4, 8, 16 వస్తుంది. సో జస్ట్ ఈ 3 స్టెప్స్ని మీరు చేసినా
మీరు ఇక్కడ అచీవ్మెంట్ అనేది ఈజీగా తీసుకుంటారు. ఎందుకు? ప్రతి వ్యక్తి మీద 1250 FBV వస్తుంది. సో మనకి ఇక్కడ టోటల్ టీం ఎంత అవుతుంది? 8 + 2 10 + 14 అంటే మనకు దాదాపుగా 20 మెంబర్స్ టీం కావాలి. ఓకే, సో యావరేజ్గా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే 2 4 8 16 సో అలా మనం ఒక 3 లెవెల్స్ 4 లెవెల్స్ స్టెప్స్ కనుక మనం వేసుకుంటే ఈజీగా మనం ఆటోమేటిక్గా అచీవ్మెంట్ అయిపోతాము. ప్లస్ దాని ద్వారా మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇప్పుడు మీ కింద ఒక 16 పేర్స్ అనుకోండి, 16 అంటే 8 పేర్స్ వస్తుంది. 8 పేర్స్ మీద మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? సో 125 రూపీస్ మ్యాచింగ్ అనుకోండి. ఇప్పుడు 16 మెంబర్స్ అంటే 16 పేర్స్ అనుకోండి, లెఫ్ట్ రైట్ అది. సో 16 పేర్స్ అయితే మీకు ఇన్కమ్ ఎంత? 125 2000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీరు ఆఫర్ అచీవ్మెంట్ అయ్యి ఈ టూర్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు మీకు 8 పేర్స్ అయినాయి ఇంటూ 125 అంటే 1000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీకు దాదాపుగా 10,000 అంటే వన్ సైడ్ బిజినెస్ అయిపోతుంది, ఇంకో సైడ్ బిజినెస్ అనేది చేసుకుంటే అయిపోతుంది. అలా మనము ఈజీగా ఈ ప్యాకేజ్ని మనము కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ చాలామంది ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాకేజ్ని ప్రమోషన్ చేయండి, ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకెక్కువ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటుంది మన దగ్గర. సో నేను మీకు చూపిస్తాను. సో చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుంది మనకు. ఆ ప్యాకేజెస్లో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇది 2500 FVVతో ఉంది. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇది ఇట సేమ్, ఇక్కడ వచ్చేసి 5000 FVVతో ఉంది. ఓకే, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10,000తో ఉంటుంది. అలా మీరు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజెస్ని బట్టి మీకు డిఫరెన్సియేషన్స్ ఉంటుంది. కాబట్టి తక్కువలో తక్కువ వేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అంటే చాలామంది ఆలోచిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2999 ప్యాకేజ్ని ప్రమోషన్ చేయండి. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక 2 మెంబర్స్ని చేసుకోమని చెప్పండి. సో 2 4 8 16 ఈ 3 స్టెప్స్ 4 స్టెప్స్ కనుక చేస్తే ఆటోమేటిక్గా మీరు అచీవ్మెంట్ అవుతారు. ప్లస్ దీంతో పాటు మీరు ఒక 2 to 3,000 4,000 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. దాని ద్వారా ప్లస్ మనకు బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి మనము ఈ రివార్డ్ ఆఫర్ని మనం అంటే ఈ బిజినెస్ ఆఫర్ని అచీవ్మెంట్ అవుతాము. అండ్ ఇక్కడ మనం బిజినెస్ని నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి అండ్ ఈ బిజినెస్ని మీరు ఫాస్ట్గా అచీవ్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి, లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడండి. లేకపోతే ఎవరైతే మీకు ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మరిన్ని ఆపర్చునిటీ గురించి మరిన్ని ఒక బిజినెస్ ప్లాన్స్ న్యూ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు టైం టు టైం వస్తూ ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్లో అండ్ ఈ యొక్క బిజినెస్ క్యాంప్లో మనం అందరం కలుద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా అచీవ్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.